హాయ్ అండి అందరికీ. వీడియో అయితే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చిన్న పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు చూడవలసిన వీడియో ఫ్రెండ్స్. నలుగురికి షేర్ కూడా చేయండి. మా పాప ఏడుస్తుందని చెప్పేసి నేనైతే కొన్ని పప్పులు పెట్టానండి. చూపిస్తున్నారు. ఈ పప్పులు అందరికీ తెలిసే ఉంటుంది కదా, పని చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పప్పులు పెట్టాను. తను తింటూ ఏంటంటే ముక్కులో పెట్టుకుందండి మా పాప. చూశారు కదా, ఆ పప్పు అనేది ముక్కులో పెట్టుకొని ఇంకా అది అలాగే అక్కడే ఉండిపోయి ఏడుస్తుంటే అమ్మ అని చెప్పేసి నాకు చెప్పింది. ఇంకా నాకు వెంటనే చాలా టెన్షన్ పుట్టిందండి. చాలా భయం వేసింది. ఒక్క నిమిషం అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలే. నేను ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి, మా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఇక్కడ చిన్న పిల్లలకైతే చూడమమ్మా, అది ముక్కులో ఉంది కదా, సో మేము తీయటానికి ట్రై చేస్తే లోనికి వెళ్ళిపోతుంది, ఇంకా ఏమైనా డేంజర్ అవుతుంది, ముక్కు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అని చెప్పేశారండి. ఇంకా అలా చెప్పగానే నాకు కూడా ఇంకా చాలా భయం వేసింది, చాలా కంగారు అనిపించింది. ఇంకా నేను పెద్ద హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నా. చూసారు కదా, తను ఒకసారి చీదు అమ్మ అని చెప్పేసి నేను మా పాపకి చెప్పాను. అలా 4-5 టైమ్స్ చీదిందండి. చీదితే వెంటనే వచ్చేది. చూడండి, మీకు కూడా చూపిస్తాను చూడండి. చీమిడి కూడా వచ్చేసింది. సో దేవుడి వల్ల వచ్చేసిందండి. ఇక పాప అలా చీదడం వల్ల పప్పు అనేది బయటకు వచ్చేసిందండి. ఇంకా నాకైతే అప్పుడు కొంచెం నిబ్బరంగా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాధపడ్డాను. వచ్చేసిందా మరి? నొప్పులు వచ్చిందా నీకు? ఎక్కడ మమ్మీ? అక్కడ ఏడ్చావా లేదా? ఏడ్చావా? వీడియో చూసిన వెంటనే ఫ్రెండ్స్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి తెలుస్తుందండి. కొంతమంది ఏంటంటే నాలాగే పేరెంట్స్, నేను కూడా మా పాపకి ఏముందులే పప్పులే కదా తింటర్లే అని చెప్పేసి పెట్టాను. కానీ తను చూశారు కదా ఎలా పెట్టేసుకొని, చాలా భయం పుట్టింది. సో ఏంటంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకి శనగపప్పులు కానివ్వండి, అలాగే పల్లీలు అనేవి పెట్టొద్దండి. ప్లీజ్ అండి, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది.